అడ్డుగా ఉన్నాయి. ప్రభు మనల్ని ప్రేమించి మనకి బిడ్డలను ఇచ్చి, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి, మనకి పొలాలు ఇచ్చి, మనకి ఇండ్లు ఇచ్చి, బంగారం ఇచ్చి, డబ్బు ఇచ్చి, ఉద్యోగాలు ఇస్తే ఈ ఉద్యోగాలే, ఈ పొలాలే, ఈ వ్యాపారాలే, ఈ డబ్బే ప్రియమైన వార్లారా దేవుని ఇంటికి రావటానికి ఆటంకముగా ఉంటూ ఉన్నాయి. అంటే ఆయన ఇవ్వటం తప్పంటారా? అప్పుడు చెప్పాలా, ఆయన ఇవ్వటం తప్ప? అంటే మనకి ఏదైతే లేదో దాన్ని మనం అడుగుతున్నాం. ప్రభు పోనీ నా బిడ్డలను ఇస్తున్నాడు, ఇవే మనము దేవుని ఇంటికి రావటానికి ఇవే మనకేమై ఉన్నాయంట? ఆటంకంగా ఉన్నాయి. అంటే ప్రభు ఇవ్వటం తప్ప అవి? అంటే ప్రభు ఇవ్వటం తప్పు కాదు, అంటే మనం రావటమే తప్పు. కాబట్టి ప్రభువును గౌరవించాల. భక్సం గారు అనేవాడంట, ఆలస్యంగా వస్తే 100 సార్లు సిగ్గుపడాలి అనేవాడంట. 100 సార్లు, ఒకసారి కాదు, 100 సార్లు సిగ్గుపడి అనేవాడు భక్త సింగ్ గారు. ఇప్పుడు ఆయన సహవాసంలో ఉండడం మనకి రోషం పౌరుషం రాకూడదు. అర్థమవుతుందా? ఆయన సహవాసం ఉండడం మనకి రోషం పౌరుషం కాదు కావాల్సింది.